శ్రోతలందరికీ నమస్కారం. పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా? ఎంత మాట అనేసింది, ఎంత ధైర్యం, ఎంత పొగరు! అమ్మో, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రిటైర్ అయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళగొడుతుందేమో. ఇక లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి అనుకున్నాడు ప్రసాదరావు. కూర్చున్నా నుంచున్నా భార్య మాటలే గుర్తు వస్తున్నాయి. ఇంతకీ తనేమన్నాడని కొడుకు ఫోన్ చేశాడు. వాళ్ళ అత్తగారికి ఏదో అవసరం వచ్చి ఊరెళ్ళాలిట. కోడలు బాలింత. ఒక నెల రోజులు అమ్మని పంపిస్తారా అని అడిగాడు. ఓ, దానికేం, వస్తాను అంది సరస్వతి. నాకు చాలా సెలవులు మిగిలిపోయాయి, నేను రానా పోని అన్నాడు తను. అడిగినందుకైనా తీసుకెళ్ళొచ్చు, లేదా మర్యాదగా కాదనొచ్చు. అంతేకాని మీరెందుకు నా వెంట గుదిబండలాగా ఇక్కడే ఉండండి అనేసింది. అదేమిటంటే పెద్ద పురాణం చదివేసింది. మీకేమీ చేత కాదు, డేరా మేకులాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి, కాళ్ళకి చేతులకి అడ్డం తగులుతారు. ఇంట్లో అయితే ఎలాగూ తప్పదు, పొరుగురికి కూడా ఎందుకు సంబడం అనేసి వెళ్ళిపోయింది. ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడగారే చూసుకుంటుంది. నిజమే, అదేం గొప్ప. తను నెల తిరిగేసరికి కొడుముల్లా రూపాయలు తెచ్చిస్తేగా ఈవిడ ఆటలు సాగేది. ఏమిటంత పొగరు అంటే బయట పనులు, ఉదాహరణకి బ్యాంకు పనులు, షాపింగ్ అన్నీ ఆవిడ చేయగలదుట. ఇంటి పని తనకు ఈసుమంతైనా రాదుట. అదేం కర్మమో, చిత్తశుద్ధితోనే వెతికినా తనకు ఏ వస్తువు కనిపించదు. ఆవిడ గారొచ్చి చిటికలో తీసి ఇచ్చేస్తుంది. పండుగ రోజు ఓసారి ఎప్పుడో తను పనిలో ఉండి అలమార్లోంచి కొత్త లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకోమంటే అలమార్లో వెతికి కొత్త ప్యాకెట్లోంచి లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకున్నాడు. కొత్త రకం డిజైను బాగానే ఉంది సరస్వతి అని వంటింటి దగ్గరికి వెళ్ళి చూపిస్తే పడి పడి నవ్వింది. అది సింగిల్ బెడ్షీట్ అట. ఇంకా నయం, పసుపు పెట్టి దిండు గలిబు బనీనులాగా తొడుక్కోలేదు అంది నవ్వుతూ. ఆ విషయం అడిగిన వారికి అడగని వారికి కూడా చెప్పేసింది. వాళ్ళంతా ఒకటే నవ్వటం. పోనీ కదా పనిలో ఉంది అని సాయం చేస్తే ఇది ఫలితం. ఎంత పనిమంతురాలైతే మాత్రం అంత పొగరా? ఏమిటి ఆవిడకి వచ్చింది తనకు రానిదిను? ఆ బోడి వంటేగా, తను తలుచుకుంటే చిటికలో నేర్చుకోగలడు. సరస్వతి వచ్చేలోగా వంట నేర్చేసుకోవాలి. గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆఫీస్లో పనిచేసే పరమశివాన్ని పిలిచి నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలి అని చెప్పాడు. అరగంటకి ఒక ఆవిడని పట్టుకొచ్చాడు పరమశివం. ఆవిడ చేసిన ఉప్మా తిని అరగంటలో ఆవిడకి ఉద్వాసన చెప్పాడు ప్రసాదరావు. అలా అరడజన్ మందిని వెళ్ళగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకి దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి. కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే. 2 పూటలా కాఫీ, టిఫిన్, భోజనం వండి పెట్టడానికి నెలకి 1000 రూపాయలు కావాలి అంది. 2000 ఇస్తాను, వంట నేర్పుతావా అని అడిగాడు. ఆశ్చర్యపోయింది. మీరు వంట నేర్చుకుంటారా, ఎందుకు అడిగింది. విషయం అంతా చెప్పేశాడు. కొంగు అడ్డం పెట్టుకొని నవ్వింది వంట సరస్వతి. ఆవిడేదో చిరాకులు అనుంటారు, ఈ భాగ్యానికి వంట నేర్చుకోవాలా? నన్ను పర్మనెంట్గా పనిలో పెట్టుకోండి, పిన్నిగారు వచ్చాక కూడా నేనే వండి పెడతాను. వంట మనిషిని పెట్టుకోవడం ఆవిడిష్టం, నాకు మాత్రం వంట నేర్పాలి నువ్వు. విద్య వచ్చి ఉండడం ఎందుకైనా మంచిదేగా అన్నాడు పంతంగా. సరే, మీ ఇష్టం బాబాయ్ గారు అంది నవ్వుతూనే. చూడు వంట సరస్వతి, అలా వరసలు పెడితే సెంటిమెంటు అడ్డం వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు గురువ్వి, నేను శిష్యుడిని, కాబట్టి ప్రసాదరావు అనే పిలు. నేను సరస్వతి అంటాను. రేపటి నుంచే పని మొదలు పెడదాం. మనకింకా 15 రోజులే ఉంది. రేపటి నుంచి సెలవు పెడతాను. ఆవిడ వచ్చేలోగా పూర్తిగా వంటలో ప్రావీణ్యుడిని చేసేయాలి అన్నాడు. రాత్రి లిస్టు తయారు చేశాడు.
టిఫిన్లు వారానికి సరిపడా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, ఊతప్పం, పెసరట్టు, వడ. పొద్దున వంటలోకి 15 రకాల కూరలు, పచ్చళ్ళు. రాత్రి వంటకి మరో 15 రకాల వేపుళ్ళ జాబితా తయారు చేశాడు. లిస్టు చూసుకొని మురిశాడు. ఈ మాత్రం దానికి టిఫిన్ ఏం చేయను, వంట ఏం చేయను అని హైరాణ పడిపోతుంది సరస్వతి. ఎంతైనా మగవాడి తెలివితేటలు ఆడదానికి ఎలా వస్తాయి అనుకున్నాడు. మర్నాడు సరస్వతి రాగానే, వంట సరస్వతి, ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి అన్నాడు. 10 పేజీలు ఉన్న జాబితా చూసి నోరు ఆవలించింది ఆమె. చాలా ఇవన్నీ అడిగింది సరస్వతి. ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నాడు. సరేలే పద అని కుక్కర్ తీయబోతే వారించాడు. అలా కాదు, నాకు చెప్పు, నేను చేస్తా అన్నాడు. సరే, ముందు బియ్యం, కందిపప్పు పట్టుకురా అంది కుర్చీలో కూర్చొని. బియ్యం తెచ్చిచ్చి కందిపప్పు కోసం వెళ్ళినవాడు అక్కడే ఉండిపోయాడు. ఏం చేస్తున్నావు ప్రసాదరావు అంది సరస్వతి. పప్పు కోసం వెతుకుతున్నా అన్నాడు. వెళ్ళి చూస్తే స్టీలు డబ్బాలన్నీ దించి మూతలు తీసి పెట్టి ఉన్నాయి. ఇంకా డబ్బాలు దించుతుంటే అడ్డుపడింది. ఇదిగో ఇక్కడే ఉందిగా కందిపప్పు అంది. ఏది, ఎక్కడా కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు. ఇదిగో ఇక్కడ అంది సరస్వతి. ఓ, వంటకు ముందు ముద్దపప్పు ఇలా బద్దలుగా ఉంటుందా? నేను ఇంకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగానే ఉంటుందేమో అని వెతుకుతున్నా అన్నాడు. తల బాదుకుంది. చంపా పో, వంటకు ముందు పప్పెలా ఉంటుందో తెలియని వాడివి నువ్వు వంటేం చేస్తావు ప్రసాదరావు అంది దీనంగా. నేర్చుకుంటాలే సరస్వతి, తెలియక అస్తవ్యస్తాన పడ్డాను కానీ తెలుసున్నాక పులిని అన్నాడు. సరే పద, పనొప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చొని 1 పావు బియ్యం, 1/2 పావు కందిపప్పు విడివిడిగా ఆ కుక్కర్ గిన్నెలో పోయి కుక్కర్లో గ్లాసుడు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, గ్యాస్ వెలిగించు. ఇప్పుడు బియ్యం, పప్పు కడుగు, త్వరగా కడిగేయి, అవతల నీళ్లు తెరులుతున్నాయి చకచకా చెప్తూ అనుమానం వచ్చి లేచి చూసింది. పప్పు, బియ్యం సగం పైగా సింకులో పడిపోయాయి. మరోసారి తల బాదుకొని, నీకు ఏబిసిడీలు కూడా రావు ప్రసాదరావు, నేను కూర్చొని నీ చేత చేయిస్తే కొంప కొల్లేరవుతుంది కానీ ముందు 2-3 రోజులు నా వెనుకే ఉండి ఫండమెంటల్స్ నేర్చుకో అని కసిరింది సరస్వతి. ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు. కుక్కర్ పెట్టి ఫ్రిడ్జ్లోంచి వంకాయలు తీసుకురా, అంగుళం ముక్కలు తరుగు. అంగుళం అన్నా కదా అని స్కేల్ కోసం పరిగెట్టకు, సుమారుగా చూసి తరిగి ముక్కలు నీళ్ళలో పడే. తరిగాక నీళ్ళల్లో వెయ్యమన్నా కదా అని ముందే కడగటం మానకు, కడిగి తరుగు, వేళ్ళు కోసుకోకు అని చెప్తుంటే చెమటలు కక్కుతూ కూర తరిగాడు. వెరీ గుడ్, ఇప్పుడు వెళ్ళి మినపప్పు తీసుకురా, నానపోసి రుబ్బితే రేపు ఇడ్లీలు వండుకోవచ్చు. మినపప్పు ఇడ్లీలా ఉండదు, చిన్నగా తెల్ల బద్దల్లా ఉంటుంది అని చెప్పింది. మళ్ళీ వెళ్ళి డబ్బాలన్నీ దింపసాగాడు. అదేంటి, డబ్బాలన్నీ దింపుతావేం అంది. మరెలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో? ఒక సులువు చెప్తానుండు అంటూ ఒక్కో డబ్బా తీసి ఆడించి, ఇదిగో చూడు, ఇది పెసరపప్పు, ఇది శనగపప్పు, ఇలా శబ్దం పట్టి తెలుస్తుంది. ఒక రోజులో తెలియదనుకో, రోజు వాడే వాళ్ళకి డబ్బాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఆడించి చూడు అంది. వెంటనే ఓ డబ్బా తీసి బలంగా ఆడించాడు. మూత ఊడి శనగపిండి ఒళ్ళంతా పడింది. పగలబడి నవ్వింది. పిచ్చి ప్రసాదరావు, రెండో చేత్తో మూత పట్టుకోవద్దు, ఇంకా నయం కారం డబ్బా ఆడించావు కాదు, కథాకాలి చేయాల్సి వచ్చేది అంది నవ్వుతూనే. ఇప్పుడేం చేయమంటావు అడిగాడు. వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పింది సరస్వతి. స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది. అదేమిటి, నేనొచ్చాక చేస్తే నేను చూసేవాడినిగా అన్నాడు. 12 దాటింది, నేను వేరే చోట వంటకి వెళ్ళాలి, సాయంత్రం పెందలాడే వచ్చి నేర్పుతాలే అంది. భోజనం చేసి పడుకున్న శనగపిండి డబ్బా గుర్తుకు వచ్చి నిద్ర పట్టలేదు. వెంటనే లేచి
తయారై వెళ్ళి పెర్లుపేట సీసాలు కొనుక్కొచ్చేసి సరుకంతా డబ్బాల్లోకి మార్చాడు. సాయంత్రం సరస్వతి వచ్చి, బాగానే ఉంది, ఇంతింతేసి ఖర్చు పెట్టడం మా ఆడవాళ్ళ వల్ల కాదమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాం అంది. అవునవును, ఇలాంటి చిన్నవన్నీ పిక్కించి వేలకు వేలు పోసి అనవసరంగా బంగారం కొని దాచిపెట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్ళు అన్నాడు ప్రసాదరావు. సర్లే పద వంట చేద్దాం అంది సరస్వతి. ఆ పూట వంట వేపుడు ముక్కలు, చారు, పెరుగు పచ్చడి. రాత్రి పడుకున్నాక పొద్దుటి నుంచి జరిగిన వంట కార్యక్రమం నెమరు వేసుకున్నాడు ప్రసాదరావు. సరస్వతి 6-7 సార్లు తిరగమూతలు పెట్టింది. ప్రతిసారి మూకుడు కాలేసి నూనె వెయ్యను, తిరగమూత డబ్బా తీసి దినుసులు వెయ్యను, చిన్న డబ్బాలోంచి కరివేపాకు తీసివేయను, మళ్ళీ ఇవన్నీ సర్దను, మళ్ళీ తీయను. చాలా హైరాణ పడింది. ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి. సీరియస్గా ఆలోచించాడు. వెంటనే లేచి వంటింట్లోకి వెళ్ళి మూకుడు వేడి చేసి అందులో సగం దాకా నూనె పోసి దోసెడు ఎండి మిరపకాయలు వేసి తిరగమూత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోసెడు కరివేపాకు వేసి మరికొన్ని దినుసులు వేసి ఇంగువ డబ్బా మొత్తం పంచేసి భారీ ఎత్తున తయారు చేసి దాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాడు. మర్నాడు సరస్వతి రాగానే, సరస్వతి నీకోటి చూపిస్తాను అంటూ ఆ గిన్నె తెచ్చి చూపించాడు. ఏమిటి బ్రహ్మ పదార్థం అంది ఆశ్చర్యంగా. చూసావా, నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు, ఇది తిరగమూత. మాటి మాటికి అవస్థ పడకుండా ఓ చెంచాడు తీసి వేసేసుకుంటే నెల్లాళ్ళు వస్తుంది. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా. మండినట్లే ఉంది. పెరుగు పచ్చడిలో తిరగమూత వేరు, కొబ్బరి పచ్చడికి వేరు, కూరకి వేరు, చారుకి వేరు. ఇంగు వేసి బీరకాయ కూర చేస్తే ఇంకా జన్మలో బీరకాయ ముట్టవు. అదీ కాక దీంట్లో పావు సేరు ధనియాలు కూడా పోసావు. ఇంకెందుకు పనికొస్తుంది అంది విసుగ్గా. అంటే నా ప్రయోగం వల్ల ప్రయోజనం లేదా? ఇదెందుకు పనికిరాదా అని అడిగాడు దీనంగా. అందులో వేసిన జీడిపప్పులు, వేరుశనగ పప్పులు ఏరి పక్కన పెట్టు. కాస్త ఉప్పు జల్లి ఇస్తా, తినేసేయ్. మిగిలింది చెత్తబుట్టలో పారేయ్. తీరి కూర్చొని 100 రూపాయల సరుకు తగిలేశావు అంది. చిన్నపుచ్చుకొని ఆ పని చేశాడు. వారం రోజులు గడిచినా ప్రసాదరావు వంట ముందుకి సాగలేదు. ఏమిటిది సరస్వతి, ఈ వంట ఏ వెధవ కనిపెట్టాడో గాని ఓ పద్ధతి పాడు లేవేం? మాకు చూడు, సిమెంటు, ఇసుక, నీళ్లు ఇన్ని పాలల్లో కలిపితే సిమెంట్ మిక్చర్ తయారవుతుంది. అలాగే కాంక్రీట్కి ఇంత, ఎంత బిల్డింగుకి ఎన్ని పిల్లర్లు ఉండాలి, ఎంత ఇనుము వాడాలి అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయం అయి ఉంటుంది. ఈ వంట అలా కాదే. ఇడ్లీ పచ్చడికి ఎండు మిరపకాయలు పనికిరావు, కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు, దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయచ్చు, వంకాయ నీళ్ళల్లోకి తరగకపోతే కనరు వస్తుంది, బెండకాయ నీళ్ళల్లోకి తరిగితే జిగురు వస్తుంది. ఇన్నేళ్ల నుంచి వంట చేస్తున్నారు, ఒక పద్ధతి కనిపెట్టలేకపోయారు. ఇలా అయితే మీ ఆడవారికి పర్వాలేదు, కానీ కొత్తగా చెయ్యి కాల్చుకునే మాలాంటి వాళ్ళ సంగతి ఏమిటి? అంతా గందరగోళంగా ఉండదు? వంటలో ఉన్న మహత్యం అదే మరి. అతని అంత పొడుగు ప్రశ్నకి అతి చిన్న సమాధానం చెప్పింది. మరైతే కింకర్తవ్యం? వారం రోజుల్లో నా ఇల్లాలు వచ్చేస్తుంది. నువ్వు పక్కన లేకుండా ఏ పని చెయ్యలేకపోతున్నాను. నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు దీనంగా. చూడు ప్రసాదరావు, వంట నేర్చుకొని నీ భార్య చేత శబాష్ అనిపించుకోవాలని నీ ఆశయం అయితే బాగానే ఉంది, కానీ ఏనాడు మంచినీళ్ళు కూడా ముంచుకు తాగనే నువ్వు 15 రోజుల్లో వంట మొత్తం నేర్చేసుకోవాలనుకోవడం అత్యాశ. నువ్వెంత హైరాణ పడినా ఈ వయసులో రాదు. నా మాట విను, తేలికైనవి 4-5 నేర్చుకో అంది. తర్వాత వారం రోజులు గిర్రున తిరిగి వచ్చాయి. కమ్మగా ఉప్మా చేయటం నేర్చుకున్నాడు. పూరి కూడా బాగానే చేశాడు, కానీ గుండ్రంగా రాలేదు. పర్వాలేదు,
డబ్బా మూతతో కట్ చెయ్యి అని చెప్పింది సరస్వతి. 2 కూరలు 2 పచ్చళ్ళు నేర్చుకున్నాడు. మల్లె పువ్వుల అన్నం వండడం వచ్చేసింది. ఇంకేం, ఇక నీకు తిరుగులేదు. అప్పట్లో నల్లభీములు, ఇప్పుడు నువ్వు. వంట సరస్వతి డ్యూటీ ఆ పూటతో ముగిసిపోతుంది. మర్నాడు ఇంటి సరస్వతి వచ్చేస్తుంది. 2000 తెచ్చి సరస్వతికి ఇచ్చాడు ప్రసాదరావు. ఇదేమిటి, నెలకి 1000. వంట నేర్పితే 2000 అనుకున్నాం కదా. వంట నేర్పనే లేదు. ఆ లెక్కన నెలకి 1000, 15 రోజులకి 500 చాలు. పర్వాలేదులే, ఉంచు సరస్వతి. వంట నేర్పలేదేమో కానీ చాలా చాలా నేర్పావు అన్నాడు. ఏం నేర్పాను అన్నది సరస్వతి. వంట చెయ్యడం ఎంత కష్టమో నేర్పావు. ఈ 10-15 రోజుల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. డబ్బు తెచ్చి పడేస్తే సంసారం దిద్దడం, వంట చేయటం ఓ గొప్ప అనుకునేవాడిని. అదెంత కష్టమో తెలిసి వచ్చింది. నిజం చెప్పాలంటే దాని మీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను. ఇప్పుడు ఆలోచన మారింది. ఇంతకాలం నా భార్యకి ఏనాడు సెలవంటూ లేదు. దినం అస్తమానం పనే. రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చెయ్యాలనుకునేవాడిని. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఇంట్లోనే ఉండి నా భార్యకి తోడుగా ఉంటాను. ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా ఆసరా అవసరం దానికి. ఏనాడైనా అది బద్దకిస్తే నాకొచ్చిన కూర పచ్చడి చేసి దానికి అన్నం పెడతాను. నాకు ఈ వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు. పిన్నిగారు అదృష్టవంతురాలు ప్రసాదరావు అంది వంట సరస్వతి చెమర్చిన కళ్ళతో నవ్వేస్తూ. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.